వారి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారు, గౌరవ సోదరులు గోపాల్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చోటెంకన్న గారు, గౌరవ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడిపల్లి నర్సయ్య గారు, చెక్లన్ రాజేశ్వరరావు గారు, తదితర ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు అందరికీ కూడా, గౌరవ దామోదర్ రెడ్డి గారి రక్త బంధువులకు వారి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారికి, వారి అక్క జిల్లాలకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దామోదర్ రెడ్డి గారు లేని లోటు నా లైఫ్ లో నేను నిండుగా దామోదర్ రెడ్డి గారు అని ఎన్నడూ కూడా పిల్లలు నాకు పరిచయమైన కానుండి ఆయన అప్పటికి దురారాయణ తప్ప ఇంకో వాడు నాకు రాలే. ఆయన వారు మొన్న అనారోగ్యంతో బాధపడుతున్న పోయి పరామర్శించినా కూడా దురారు ఎట్లున్నారో అని తప్ప దామోదర్ రెడ్డి గారు అనే పదం నాకు రాలే. ఇక్కడ 2001 నుంచి 2023 వరకు నేను ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఎక్కడ నాకు కలిసినా ఎట్లా ఉంది నీ ఉద్యమం అని నేను పలకరించేవాడు. దొరారు బాగుందని చెప్తుంది కనుక కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారు లేని లోటు ఎవరు తీర్చేది కాదది. వారు సుదీర్ఘ రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు కంచుకోవడం బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఆయనకు దక్కింది ఇక్కడ. ఎందుకంటే స్వరాజ్యం గారు వారు పోటీ చేసిన నాడు చిన్న వయసులో స్వరాజ్యం గారి మీద పోటీ చేయడం జరిగింది. అయినా కూడా ఎన్నడూ కూడా వారితోని కయ్యాని కాలదు అనే దామోదర్ రెడ్డి గారు ఎవరు కూడా కమ్యూనిస్టులతో ఎక్కడ కూడా జరగడం వాళ్ళే. తన రాజకీయ వ్యవస్థను తను నడిపించకపోయిండు, వాళ్ళ రాజకీయ వ్యవస్థను వాళ్ళు నడిపించకపోయిండు. అందుకోసమనే దామోదర్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ సావు వచ్చేది కాదు. అది కర్మన ఏం జరిగిందో తెలియదు. ఇంకా దాదాపుగా పెద్ద వాళ్ళు 85-90 ఏళ్ళ దాకా కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. వారు కూడా చేయాల్సిన అవకాశం ఉండే. అకాల మరణం నిజంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కలిసివేయడం జరిగింది. అందుకోసమనే దామోదర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గ అభ్యర్థి, నేను నియోజకవర్గంలో పోటీ చేసిన నాడు తర్వాత నేను పోటీ చేస్తున్న సామెల్ పోవని చెప్పాను. కనుక ఇక్కడ దామోదర్ రెడ్డి గారు వారు చేసిన సేవలు ఇంకేమైనా మిగిలింటే కూడా తప్పకుండా వారు తీర్చాలని నా వంతునే కృషి చేస్తారని కూడా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మండల స్థాయిలో ఉన్న నాయకులకు, జిల్లా స్థాయిలో ఉన్న ఈ నియోజకవర్గ నాయకులకు, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులందరూ కూడా నేను నిండుగా అప్పీల్ చేస్తా ఉన్నా. దామోదర్ రెడ్డి గారు లోటు లేని లోటు వారు తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారు పూర్తి చేస్తారని నమ్మకం నాకుంది. అందుకోసమనే కనుక దామోదర్ రెడ్డి గారు చిరస్మరణీయంగా వారు చేసిన సేవలు ఈ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని మనం చేస్తూ